నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుల మీద అలానే ఎమ్మెల్యేలు ఎంపీల మీద సీరియస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సీరియస్ అవుతూ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేంటి అంటే, పార్టీలో ఉంటూ క్రమశిక్షణ తప్పితే మీరు నిర్దాక్షిణంగా పార్టీ నుండి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత సీరియస్ అయ్యారో, దీని వెనుకున్న కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. అంటే మేము మీకు టికెట్లు ఇస్తే మీరు ఈ విధంగానే వ్యవహరించేది అంటూ ఆయన ఇంత కోపం తెచ్చుకోవడానికి కారణం ఎవరి మీద ఈ కామెంట్స్ చేశారు? ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని సంఘటనలు జరిగాయి పార్టీలో. కాకపోతే తాజాగా ఒక ముగ్గురు నోరు అదుపు తప్పి, డిసిప్లిన్ తప్పి మాట్లాడుతున్నారు. బహుశా వాళ్ళ గురించి ఆయన అక్షంతలు వేసినట్టుగా అనిపిస్తుంది. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కోప్పడరు, చాలా ఓపిక, ఎవరు చెప్పింది వింటారు. తర్వాత చర్యలు తీసుకునేటప్పుడు కూడా 1-4 సార్లు అవకాశం ఇస్తారు. హిరణ్యకశిపుడిని చంపడానికి ఎన్ని రకాల తప్పులు చేసే అవకాశం ఇచ్చారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మ్యాక్సిమం సహనంతో ఉంటారు. ఇక తప్పదు అన్నప్పుడే ఆయన చెప్తారు, సున్నితంగా చెప్తారు. అలాగే సున్నితంగా ఇప్పుడు చెప్పారు. ఏం చెప్పారు? బాబు, నేను పొరపాటున మీకు టికెట్లు ఇచ్చా. తెలుగుదేశం భావజాలం ఎలా ఉంటుందో మీకు తెలియదు, తెలుగుదేశం క్రమశిక్షణ ఎలా ఉంటుందో మీకు తెలియదు. కాబట్టి మీకు తెలియనటువంటి, అవగాహన లేనటువంటి వాళ్ళకి నేను ఇచ్చాను కాబట్టి పొరపాటు నాదే. నేను పొరపాటున ఇచ్చాను బీఫామ్లు, టికెట్లు, పార్టీ టికెట్లు. తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని, తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్ ఏంటి, తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, మూల సిద్ధాంతాలు ఏంటి, వీటి కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి మీరు. ఇంకా ఇప్పటికే నేను చెప్పాను, ఇంకా తెలుసుకోకపోతే మీరు మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయి రాజీనామా చేసి వెళ్ళిపోయేసి మీరు ఇండివిజువల్గా గెలవండి అని చెప్పారు. ఎందుకన్నా ఏం చెప్తారు? ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా వల్లే మేము గెలిచాం అని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సీనియర్స్లో ఎక్కువ మంది ఫీల్ కావట్లా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు 60-70 మంది ఉన్నారు. వీళ్ళలో ఎక్కువ మంది, అందరు కాకపోయినా ఎక్కువ మంది అసలు తెలుగుదేశం పార్టీ ఏంటి, ఏందో, దాని భావజాలం ఏందో, దాని మూల సిద్ధాంతాలు ఏంటో, దాని నేపథ్యం ఏంటో తెలియకుండా ఎంటర్ అయినటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చారు, గెలిచేశారు. వాళ్ళు ఊహించినటువంటి వాళ్ళు కూడా గెలిచారు. దానికి కారణం ఏంటంటే, మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అద్భుతమైనటువంటి పరిపాలన నచ్చక ప్రజలకి 11 స్థానాలు పరిమితం చేశారు. సో దాంతో 164 మంది తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు గెలిచారు. ఆ గెలుపుని ఏమనుకుంటున్నారు? మమ్మల్ని చూసేశారు ప్రజలందరూ, కాబట్టి మాది ఆ గెలుపు అనుకుంటున్నారు. అది కాదు బాబు, మీ గెలుపు కాదు అది. పార్టీ టికెట్ ఇవ్వబట్టే మీరు గెలిచారు. కాబట్టి పార్టీ ఉండబట్టి, పార్టీ బలంగా ఉండబట్టి, పార్టీ సిద్ధాంతాలు బలంగా ఉండబట్టి, పార్టీ పట్ల ప్రజలు నమ్మకంతో ఉన్నారు కాబట్టి మీకు ఓట్లు వేశారు. మిమ్మల్ని చూసి వేయలేదు, పార్టీని చూసేశారు. కాబట్టి మీరు ఇది తెలుసుకోండి. లేదు అలా కాదు, పార్టీని చూసి వేయలేదు, మమ్మల్ని చూసి వేసారు అనుకుంటే మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయి రాజీనామా చేసి మళ్ళీ మీరు పోటీ చేసి గెలవండి. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, మేమేమన్నాం అనే యాంగిల్లో ఆయన ఇన్ కెమెరాల మీటింగ్లో మాట్లాడినట్టు వాళ్ళ పేపర్లో వచ్చింది, అన్నిట్లో న్యూస్లో కూడా వచ్చింది. ఇంత స్థాయిలో ఆయన ఎందుకు అసహనానికి గురయ్యాడు? ఆయన ఎప్పుడూ లేనిది. చంద్రబాబు నాయుడు గారు జనరల్గా ప్రోగ్రెసివ్ మైండ్, పాజిటివ్గా థింక్ చేస్తాడు ప్రతి విషయాన్ని కూడా. ఎవరైనా వెళ్ళినా కానీ పాజిటివ్గానే ఆయన రియాక్ట్ అవుతారు. అలాంటి లీడర్ని అసహనానికి గురి చేసి పార్టీని డ్యామేజ్ చేసేలాగా కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి క్లియర్గా చెప్పారు. మాకు అవసరం లేదు బాబు, మా పార్టీ భావజాలం తెలియని వాళ్ళు మాకు అవసరం లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అయినా కానీ వాళ్ళు రాజీనామా చేయకుండా అతుక్కొని ఉన్నారు.
అతుక్కొని ఉంటున్నారు. అయినా కానీ ఎందుకు పార్టీ నుంచి బయటికి పోతే పరిస్థితి ఏందో తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఒక ఆయన వేళల్లో ఒక ఆయన ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేదు. రాజకీయ నేపథ్యం లేని అతనికి ఒక ఎస్సీ కాబట్టి పెద్దపీట వేసి రాజధాని రైతుల కోసం ఆయన ఏదో కొంచెం ముందుండి నడిచాడని చెప్పి టికెట్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టు అని చెప్పేసి క్రమంగా తెలుస్తుంది. ఆ మేరకు రిపోర్ట్స్ ఉన్నాయి. ఆయన మీద లాస్ట్కి సొంత పార్టీలో ఉండేటువంటి మహిళలే బాబు మాకు ఈ ఎమ్మెల్యే వద్దు అని చెప్పి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నాలు చేశారు. ఆ ఎమ్మెల్యేకు దండం పెడుతూ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకే. అలాంటి ఎమ్మెల్యే రీసెంట్గా అక్కడ ఉండేటువంటి ఎంపీ ఆయన ఇద్దరు పరస్పరం మీడియాకి ఎక్కారు. నేను పేదవాడిని అని చెప్పి చెప్పినటువంటి అతనే ఒకప్పుడు నేనే 5 కోట్లు ఇచ్చాను ఎంపీకి, 5 కోట్లు తీసుకుని నాకు టికెట్ ఇచ్చాడని చెప్పి ఆయన ఆరోపించాడు. ఇలాంటి ఆరోపణలు చేసుకుంటే అసలు ఈ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నటువంటిదే లేదు. ఒకవేళ అలాంటి ఆరోపణలు చేసుకుంటే గెట్ లాస్ట్ అని చెప్పి చెప్తారు. అలాంటి ఈసారి ఇలాంటి సంస్కృతి పార్టీలో వచ్చింది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. పార్టీ మూల సిద్ధాంతాలు భావజాలం తెలియనటువంటి వాళ్ళని నేను తీసుకొని టికెట్లు ఇవ్వబట్టే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి. ఇంకొక ఆయన ఏమంటాడు, భగవద్గీత గురించి మాట్లాడతాడు. భగవద్గీత మిమ్మల్ని బాగు చేసిందని అంటాడు. అది నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది ప్రజల్లో. సరే, ఆయన అన్న వ్యాఖ్యల్లో తప్పు లేదు. ఆ వర్షన్ మొత్తం మీటింగ్ అంతా ఇంటే ఆయన అన్న మాటల్లో పెద్దగా అభ్యంతరం పెట్టాల్సిన అంశం ఏం లేదు. కానీ అవతల ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన బిట్ని కట్ చేసేసి ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఏమవుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది. పైగా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు కానీ లేదా తుఫాన్ కారణంగా మనం ఏ విధంగా ఎఫర్ట్స్ పెట్టేసి ప్రజలకి మనం సేవ చేసాము, ఇలాంటివన్నీ చెప్పాలి కదా. లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చారు కదా, అవి ప్రచారం చేయాలి కదా. ఎమ్మెల్యేలు ఎక్కువ భాగం అసలు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలని తీసుకెళ్ళట్లేదు. అది ఆయన బాధ. ఇప్పుడు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎవరు తీసుకెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లోకి ఎమ్మెల్యేలు తీసుకెళ్ళాలి. ఎందుకు, నిత్యం ఎమ్మెల్యేలే కదా, ప్రజలతో ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు తీసుకెళ్ళాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 16 నెలల్లో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. గూగుల్ డేటా సెంటర్ లాంటిది తీసుకొచ్చారు. ఆర్సెల్ మెటల్ లాంటిది తీసుకొస్తున్నారు. టీసీఎస్ వచ్చింది, విప్రో వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది, బీపీసీఎల్ వస్తుంది. ఇట్లా కొన్ని డజన్ల కొద్ది కంపెనీలు తీసుకొచ్చారు. వీటితో పాటు అనేకమైన బెనిఫిట్స్, ఉద్యోగులకి 7,500 కోట్ల బకాయిలు ఇచ్చారు. వాళ్ళకి బెనిఫిట్స్ కల్పించారు, అనేకమైన బెనిఫిట్స్ కల్పించారు. ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా. ప్రజల్లోకి తీసుకెళ్ళకపోగా ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని నష్టపరిచేలాగా మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది మంత్రులు, ఒక 3-4 మంత్రులు కూడా మాట్లాడారు గతంలో, ఇప్పుడు కాదు గతంలో. ఇప్పుడు తుఫాన్ సందర్భంగా మొత్తం యాక్టివిటీ ఎలా చేసాం మనం అనేది చెప్పాలి కదా, అది చెప్పట్లేదు. కొన్ని సంచలన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది. మరి అవి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళకుండా మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు. అందుకే వాళ్ళ గ్రాఫ్లు ఆల్మోస్ట్ ఒక 70-80 మంది గ్రాఫ్ పూర్గా ఉందని చెప్పి ఆయనే చెప్తున్నాడు. అనేక సార్లు చెప్పాడు, మీరు మార్చుకోండి, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పండి, స్కిల్ ఆడిటింగ్ గురించి చెప్పండి, స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పండి, తర్వాత ఇన్నోవేషన్ హబ్స్ గురించి చెప్పండి, మనం ఏ విధంగా టెక్నాలజీని తుఫాన్ సందర్భంగా వాడాము అవి చెప్పండి, తెలియజేయండి. అయ్యేం చెప్పరు. చాలామంది అసలు ప్రజలకు దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉండడంతో పాటు ఇలాంటి కామెంట్లు చేసుకుంటూ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు. అందుకే ఒక 3 ఈసారి బాగా చొరకలు వేశారు. గతంలో 2-3 మినిస్టర్లకి వేశారు. ఇప్పుడు ఒక 3 ప్రజాప్రతినిధులకి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు, వాళ్ళకి చొరకలు వేశారు. మీరు వద్దు బాబు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నిజంగా వాళ్ళు కనుక రాజీనామా చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది. కానీ వెళ్ళరు. ఎందుకంటే వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు. కానీ పార్టీలో ఉంటూ మీరు నష్టం చెయ్యొద్దు, నేను లండన్ నుంచి వచ్చే లోపల
దానికి ఒక రిపోర్ట్ ఇవ్వండి నాకు, వాళ్ళు ముగ్గురు మాట్లాడిన మీద నేను చూస్తానని చెప్పి అల్టిమేటం జారీ చేసి వెళ్ళిపోయాను. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.